ఎన్నిసార్లు చెప్పాను అమ్మనని? మళ్ళీ ఎందుకు వచ్చారు? మా ఎండి గారు సార్. మీ ఎండి గారే కాదు, ఆ దేవుడు దిగి వచ్చినా ఇది అమ్మే ప్రసక్తే లేదు. అండర్స్టాండ్? నౌ యూ కెన్ గో. ఎక్స్క్యూజ్ మీ సార్. నేను ఈ సైడ్ కొనడానికి రాలేదు, ఎవరికి అమ్మొద్దని చెప్పడానికి వచ్చాను. కొనడానికి వచ్చి అమ్మొద్దు అంటాడేంటి? కన్నవాళ్ళు జన్మభూమి స్వర్గం కంటే గొప్పదని నమ్మిన వాళ్ళు మీరు. సర్వీస్లో ఉన్నప్పుడు బార్డర్లో ఉండి కంట్రీని కంటికి రెప్పలా కాపాడినవారు. రిటైర్ అయ్యాక గన్ను పట్టి చేతులతో మొక్కలకి వాటర్ పోస్తున్నారు. ఏం మాట్లాడుతున్నాడీనా? ఈ సైట్ మీ పేరెంట్స్కి ఇష్టమని మీ పిల్లలు దీన్ని నమ్మి బిజినెస్ చేసి ఇలాంటి 10 కొందామన్నా మీరు వినకుండా వాళ్ళు మీకు దూరమైన పిల్లల కన్నా మొక్కలు మిన్నా అని మీరు చేస్తున్న ఈ ప్రజెంట్ పచ్చని ఉద్యమం, మీ తల్లిదండ్రుల మీద మీకు ఉన్న గౌరవం నన్ను కట్టిపడేసింది సార్. ఈ డీటెయిల్స్ నేను ఇవ్వలేదే. ఈయనెక్కడ పోగేశాడబ్బా? మీరు రిటైర్ అయ్యి బార్డర్ నుంచి ఎంతో సంతోషంగా తిరిగి వచ్చారు. ఎందుకంటే మీరెంతగానో ఇష్టపడే దేశాన్ని మన సోదర సైనికులు భద్రంగా కాపాడుతారన్న నమ్మకం. దేశం కోసం ప్రాణాలనైనా పనంగా పెడతాం. మేరా భారత్ మహాన్. కానీ అదే నమ్మకం మీకు ఎక్కడుందా? మీ తర్వాత మీ పిల్లలు ఈ సైట్ నమ్మకుండా ఉంటారని మీకు నమ్మకం ఉందా? మీ తల్లిదండ్రుల చివరి కోరికగా నర్సరీ నడుపుతారని మీకు నమ్మకం ఉందా? మనం కొన్నప్పుడు ఎవరేం చేసుకుంటే మనకెందుకు? ఈ ప్రపంచంలో ఇద్దరు గ్రేట్ అని నేను నమ్ముతాను సార్. 1 జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకునే పిల్లలు, 2 ప్రాణం కన్నా దేశం గొప్ప అనుకునేవాళ్ళు. ఈ రెండిట్లో మీరు గ్రేట్ అని ప్రూవ్ చేసుకున్నారు. మరి మీ పిల్లలు మిమ్మల్ని ఫాలో అవుతారా? ఈ రోజుల్లో పిల్లలు ప్రేమిస్తుంది పేరెంట్స్ని కాదు సార్, వాళ్ళ వెనకాల ఉన్న ప్రాపర్టీస్ని. అదొకసారి వాళ్ళ చేతికి అందగానే తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తారు. మీరున్నంత వరకే సార్ ఈ పచ్చదనం. మీరు లేని క్షణం ఇది జనమయం. కొంప తీసి చంపేస్తాడేమిటి? అందుకే సార్ నాదొక స్మాల్ రిక్వెస్ట్. నేను చేసే పనిని మీరు కాదనకూడదు. నన్ను మీ తోటి సైనికుడు అనుకోండి ప్లీజ్. ఏమిటది? గైజ్, అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఇవి ఎప్పుడు అరేంజ్ చేశాడు? మా అమ్మ నాన్నల విగ్రహాలు. అవును సార్, నేనే చేయించాను. ఈ విగ్రహాల్ని నర్సరీలో పెట్టడం వల్ల మీకు మీ తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ ఉందనేది అందరికీ తెలుస్తుంది. మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సీ యూ అగైన్. కమ్ ఆన్ చాలు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,